రోజా ఏమన్నా వీడియో విడుదల చేస్తే దానికి మీరు వెంటనే కౌంటర్ ఇస్తారు గదా! అంటే మీకు ఆవిడకి ఏమైనా పాత విభేదాలున్నాయా? అయ్యో! విభేదాలేమి లేవండి. సో, ఓకే. ఆవిడ రాజకీయం గూడా మేము జూసాంగా ఓకే. అంతకుముందు. సో, కాబట్టి ఈ మాటలన్నీ వస్తాయన్నమాట. మాకు పర్సనల్‌గా అసలు ఆవిడతో నేను ఇప్పటి వరకు ఆమెను చూడనే చూడలేదు నేను. ఓకే. మాట్లాడను కూడా రాజకీయ పరంగా మాట్లాడాల్సింది తప్పితే ఆవిడకి నాకు ఎలాంటి లేదు. అందులో నేను రోజక్క అని సంబోధిస్తాను ఆవిడని. ఓకే. హ్మ్. సరే. పర్సనల్‌గా కాదు. రాజకీయ పరంగా ఆవిడ గురించి చెప్పండి. ఆవిడ పరిపాలన గురించి చెప్పండి. రాజకీయ పరంగా ఏం పరిపాలన చేసిందని చెప్పుకోవడానికి, మా రోజక్క ఏదన్నా ఎలగబెట్టుంటే, ఈరోజు మా అక్క ఇది చేసింది అని చెప్పడానికి వీలుండే. నాకు తెలిసిన ఓటిల్లో ఆవిడ ఎవరో ఒక అమ్మాయిని చదివిచ్చిందంటండి. ఓకే. ఇంజినీరింగ్ ఏదో సంథింగ్ ఏదో తీసుకొని. అదొక్కటి మాత్రమే తెలుసు. మిగతాటియన్నీ నాకేమి తెలీదు. ఓకే. ఆవిడ చేసింది రాజకీయ పరంగా మామూలుగా ఆవిడ 'జబర్దస్త్‌లో' ఉన్నప్పుడు పర్సనల్‌గా ఆవిడ ఎవరికైనా 'జబర్దస్త్‌లో' ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇది చేసిందేమో తెలీదు కానీ, రాజకీయ పరంగా ఆవిడ ఏం చేసిందో మరి అక్కడ నగరిలో ఏం చేసిందో అనేది నాకైతే తెలీదు. మరి నగరిలో అక్కడ అంతా చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో అంతా చేసుంటే, ఈరోజు ఆవిడని ఉత్త చేతులతో ఎందుకు పంపించేవాళ్ళు? తిరిగి ఎన్నుకునేవాళ్ళు కదా! హ్మ్. అవును. ఓకే. ఇప్పుడు స్పష్టంగా రోజా తెలిసిపోతుంది. తర్వాత ఆ ప్లేస్‌లోకి శ్యామల. హ్మ్. ఆవిడకి గూడా మీరు గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఓకే. ఆవిడ గురించి చెప్పండి. శ్యామలక్క గురించా? శ్యామలక్క గురించి ఏం చెప్దామండి పాపం? మీరందరిని అక్క అనే సంబోధిస్తారు. మరి వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కదా! మరి ఓకే. పెద్దవాళ్ళయినప్పుడు అక్క అని సంబోధించకపోతే ఎట్లా భలేవాళ్ళండి మీరు. ఓకే. ఓకే. మరి అక్క అనాలి కదా! పెద్దవాళ్ళు వాళ్ళు. ఓకే. అంత పెద్దవాళ్ళు వాళ్ళసలు. అంటే ఎందులో పెద్దవాళ్ళు? అయ్యో! అన్నిట్లో అండి. ఓకే. పెద్దవాళ్ళు వాళ్ళు. అట్లాంటప్పుడు మనం మంచిగా సంబోధించాలి కదా! అక్క అనాలి కదా! సో, ఓకే. సెటరికల్‌గా రాజకీయంగా ఏదన్నా మాట్లాడినా కూడా వాళ్ళని అక్క అనే సంబోధించాలి. లేకపోతే చాలా తేడాలొచ్చేస్తాయి కదా! ఓకే. ఓకే. సరే చెప్పండి. హ్మ్. ఆవిడ గురించి చెప్పండి. ఆవిడ గురించి చెప్పడానికి ఏముందండి. వాళ్ళ ఏదో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళ హస్బెండ్ ఏదో ఎందులోనో ఇది చేశాడని జెప్పేసి అతన్నేదో బయటికి తీసుకొచ్చారంట. అంటే బయట అనుకున్న మాటలు నాకు వాస్తవాలేంటని తెలీదు. సో, ఈవిడ దానికి కృతజ్ఞతగా హస్బెండ్‌ని జైల్లోంచి బయటకి తీసుకొచ్చారు కదా! అని జెప్పేసి కృతజ్ఞతగా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ముందు ఒక పిట్ట కథతో స్టార్ట్ అయింది ఆవిడ జర్నీ. అవును. సో, ఆ ఆ పిట్ట ఒక్క కథ చిన్న కథ మార్చేసింది. ఒక చిన్న పిట్ట కథ ఆవిడ లైఫ్ స్టైల్‌నే మార్చేసిందనమాట. సో, నాకు గూడా ఏమన్నా పిట్ట కథ తెలిసుంటే బావుండేమో అనిపిస్తుంది. ఒకటేమన్నా ట్రై చేయండి మేడం మీరు గూడా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కథ అలా చెప్పరాదు? అబ్బే! కథలు ఎక్కడ చెప్తామండి. మనకు అప్పటికప్పుడు వాళ్ళంటే ప్రీ ప్లాన్డ్‌గా ఓకే. ఆల్రెడీ అన్నీ రాసుకొని, కథలన్నీ తెలుసుకొని వచ్చి చెప్తే ఈజీగా ఉంటది గానీ, అప్పటికప్పుడు ఏం కథొస్తది? భలేవాళ్ళు మీరు. ఓకే. అప్పటికప్పుడు కథలెట్టొస్తాయండి బాబు. ఆహా! అట్లా రావుగా. ఓకే. మనం చెప్పినా గూడా అది ఆ కథలు ఇనడానికి అందరూ సిద్ధంగా లేరు ఆ గదా! మాడ్యులేషన్ రాదంటారా మీకు? అబ్బో! మనకు రాదండి. వాళ్ళకి మాత్రమే సాధ్యము. దర్లాంటి వాళ్ళకే సాధ్యమైద్ది. ఓకే. అబ్బా! మనకు రావు అట్లాంటి కథలు. మనం ఏదన్నా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొడతారంటారు చూడు. అది చెప్పడం తప్పితే ఇట్లా కన్నింగ్ మెంటాలిటీస్, కన్నింగ్ కథలు మనకు రావుగా. ఇంకోటి అసలు వైసీపీ లీడర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ వీళ్ళున్నారు కదా! హ్మ్. వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటసలు? ఏం చెప్తామండి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పరిపాలన చేసి మంచిగా ఉండుంటే బావుండేది. సో, వాళ్ళు అంటే మాట్లాడే ఏది చేయలేదంటారా మంచి? ఏం చేశారండి? ఇప్పుడు ఆయన అంబంటి రాంబాబు గారున్నారు. ఆయన పర్సనల్‌గా నాకు ఎవరి మీద ఎలాంటి పర్సనల్‌గా ఏం ఆ! లేవండి. అందరూ పర్సనల్‌గా కాదు రాజకీయ పరంగానే. రాజకీయ పరంగా ఉన్నారు. మనం ఏదన్నా మాట్లాడాలి అనంటే ఇప్పుడు నేను ఒక కామన్ వుమెన్‌గా మాట్లాడుతున్నాను. నాకు మటుకు రాజకీయాలు పెద్దగా తెలీదు. ఎలా మాట్లాడాలంటే ఎలా వస్తాయి మాటలు? ఎక్కడ న్యూస్‌లో వింటానో, లేకపోతే ఎక్కడన్నా మామూలుగా యూట్యూబ్‌లో వింటూ ఉన్నప్పుడు మనకి కొన్ని వస్తాయన్నమాట. సో, వాటిని బట్టి మనం మాట్లాడతాము. ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ మినిస్టర్‌గా అయ్యాడాయన. అడిగితే అది ఎందుకు చేయలేకపోతున్నా నాకు అర్థం కాలేదు అంటాడు. అది ఎందుకు అర్థం కాలేదు ఇప్పటికి అర్థం కాలేదంట ఆయనకి. మరి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే ఇయర్‌లు పాస్ అయిపోతున్నాయి గానీ అది మటుకు అయిపోవడం లేదు. ఏమన్నా అడిగితే నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. మరి ఏం చెప్దాం చెప్పండి? ఇప్పుడు హ్మ్. బోరుగడ్డ అనిల్, హ్మ్. నందిగాం సురేష్ వీళ్ళందరూ ఉన్నారు గదా! వీళ్ళ అరెస్ట్‌ల మీద జగన్ ఏమంటున్నాడంటే వాళ్ళందరూ చిన్న పిల్లలు. ఆ హ్మ్. చిన్న పిల్లల్ని అన్యాయంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు గదా! అవును. మీ కౌంటర్ చెప్పండి మేడం. చిన్న పిల్లలే. అవినాష్ రెడ్డి గారు గూడా చిన్న పిల్లోడే గదా! అందుకే హ్మ్. గదా! ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో సీబీఐ ఆయన పేరు వస్తున్నా గూడా చిన్న పిల్లోడు ఆడికేం తెలీదు, చిన్న పిల్లోడు ఆడికేం తెలీదు అని అంటున్నారు కదా! ఆళ్ళందరిని చిన్న పిల్లోల్ని చేసి, చిన్న పిల్లోల నోట్లలో నుంచి మాట్లాడిచ్చి కొన్ని కొన్ని బూతులు మాట్లాడుతుంటే బోరగడ్డ అనిల్ గాని వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్యల గురించి, చిన్న పిల్లల గురించి ఇట్లాంటి వాళ్ళని ముందు నడ్డిరగ్గొట్టాలి.
అలా మాట్లాడేవాళ్ళని. పబ్లిక్‌గా రేప్ చేస్తాను, పబ్లిక్‌గా ఇది చేస్తాను, నా కొడక ఏసేస్తానని చెప్పి బాబు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరమ్మ గారిని వీళ్ళందరిని మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని అడ్డిరగొడితే చక్కగా వస్తారు. రెండో వాడు కూడా మాట్లాడుకోకుండా చక్కగా మాట్లాడతాడనమాట. ఎందుకు రాజకీయంగా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఎందుకు తీసుకురావాలి? ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఏం మీకు ఆడపిల్లకాయలు లేరా? మీ ఇంట్లో మీ పెళ్ళాలు లేరా? మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? ఎందుకు అలా మాట్లాడతారు? వాళ్ళ తల్లుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ఒక తల్లి కంటేనే కదా మీరు బయటకొచ్చారు. ఎవరైనా అంతే గదా! ఎందుకు మాట్లాడతారు? రాజకీయంగా ఏదన్నా ఉంటే కొట్లాడండి, మాట్లాడండి. వ్యక్తిగత సమస్యల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడతారు? అలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు మంచివాళ్ళా? ఓకే. చిన్నపిల్లలా? అవును. ఈ సోషల్ మీడియా వీటి వల్ల అరెస్ట్‌లు, ఈ వైసీపీ వల్ల అంటే వాళ్ళు అని కూడా చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఈ బోరగడ్డ అనిల్ కూడా మా వాడు కాదని వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా ఉందిప్పుడు. హ్మ్. ఇప్పుడు ఈ అరెస్ట్‌ల మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు? అరెస్ట్‌ల మీద అభిప్రాయం ఏంటి అనంటే, ముందు రాజకీయం పరిపాలన ముందు చేసేటప్పుడు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళంతా ఇది చేశారు. అప్పుడు భరించారు గదా! ఇప్పుడు అధికారం చేతికొచ్చిన తర్వాత ఎందుకు అలా మాట్లాడామని ప్రశ్నించకపోతే అది ముందుకు అలా తరలిపోతూ ఉంటది. వంశపారపర్యంగా వస్తున్నట్టు ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉంటాడు. మరి దాన్ని ఖండించాలనంటే ఇప్పుడుండే ప్రభుత్వం దాని చర్యలు తీసుకోవాలి గదా! మరి అలాంటి వాగిన వాళ్ళని మొహం పగలగొట్టాలి గదా! మరి చేయకపోతే ఎట్లా ఆగుతాయి ఇలాంటియన్నీ? అలాంటియన్నీ కూడా కట్టడి చేయాలి గదా! అందుకని తీర్చేశారు. దాంట్లో పర్సనల్‌గా తీసుకొని అంతా ఏం లేదు కదా! వాళ్ళ యొక్క అంతకుముందు గత ఇదిలో చేశారు కాబట్టి, వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారు కాబట్టి, ఈరోజు అందరికి బెండ తీస్తున్నారు. కరెక్టే. ఓకే. హ్మ్. అంటే శ్రీరెడ్డి గారు మొన్న ఒక వీడియో విడుదల చేశారు. కింద కార్యకర్తలంతా అమాయకులు. హ్మ్. వాళ్ళేదో మాకిస్తారని ఆశపడి మేము చెప్తున్నాము. మమ్మల్ని వదిలేయండి. హ్మ్. మమ్మల్ని క్షమించండి. హ్మ్. మీరు హీరో కలిసి కొట్టుకోండి. మమ్మల్ని ఏమనొద్దు అని చెప్పేసి ఆవిడన్నారు గదా! ఆ! అంటే ఇప్పుడు ఆవిడని వదిలేస్తారా? లేకపోతే అసలు ఏంటిది? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు నోటికొచ్చినట్టు ఆవిడ చేష్టలన్నీ, వీడియోలన్నీ చూడండి ఒకసారి. అసలు నిజంగా ఈవిడ ఆడపిల్లేనా? ఈవిడ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా అసలు? ఏందిరా బాబు! ఏందిరా భగవంతుడా! అనే ఒక ఇదిలో ఉంటామనమాట ఆవిడ మాట్లాడిన మాటలు వింటుంటే. అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? అంటే సారీ గూడా చెప్పారు గదా! సారీ దేనికండి? ఇప్పుడు అనాల్సినయన్నీ అనేసి, మీరు ప్రభుత్వం ఉందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడాల్సినయన్నీ మాట్లాడేసి, ఈరోజు ఒక చిన్న సారీ చెప్తే అయిపోతదా? జరిగినయన్నీ బాధలన్నీ బయటకొస్తాయి. అప్పుడు బాధపడి ఉంటారు. ఈ మాటలు గాని పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ వైఫ్ గాని, పిల్లలు గాని, బాబు గారు గాని, లోకేష్ గారు వీళ్ళందరూ బాధపడి ఉంటారు. ఆ బాధంతా ఎనకొస్తుందా ఆ అవును. మాటలకి? ఎంత విచ్చలవిడిగా మాట్లాడిందండి. మరి ఈరోజు సారీ చెప్తే ఎలాగా? ఏమో సారీ చెప్తే ఈవెన్ బాబు గారు పాపం క్షమించే గుణం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి. మిగతా వాళ్ళు అలా ఉంటారా? ఉండరు గదా! అవును. మరి శిక్ష పడాలి కదా! ఇప్పుడు బోరగడ్డ అనిల్ గారికి ఎలా అయితే పడిందో, శ్రీరెడ్డికి కూడా ఆ విధంగా శిక్ష పడాలి గదా! పడితేనే కదా మరి నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉంటుంది. ఏమో ఈరోజు ఒక సారీ చెప్పి వదిలేస్తే రేపు మాట్లాడదని గ్యారంటీ ఏముంది? అవును. ఆ! ఇప్పుడు కార్యకర్తలు ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా! కార్యకర్తలు మేమేం తెలీదు, మాకేం తెలీదు, ఏదో డబ్బులిస్తాము అనంటే, సో, ఇప్పుడు కూడా నేను కార్యకర్తను కాదు. నేను ఏ పార్టీకి ఇంకా డిక్లేర్ చేయలేదు. నేను మాట్లాడుతున్నాను. సో, నాకెవరో ఏదో ఇస్తారని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడతానా నేను? అంటే నాకంటూ ఒక ఇది లేదా? ఇప్పుడు మీరున్నారండి. మీకు ఒక 10,00,000 ఇస్తాను సీత గారు. ఈరోజు జగన్మోహన్ గురించి పెద్దగా మాట్లాడండి, బూతులు మాట్లాడనంటే మరి నాకు బుద్ధి లేదా? నువ్విచ్చే 10,00,000కి నేను ఆశపడి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తానా? నాకంటూ ఒక క్యారెక్టర్ లేదా? నేనేంటనేది నాకు తెలీదా? అట్లా వాళ్ళు క్వెషన్ జేసుకోవాలి కదా! కార్యకర్తలు ఏది చేయమంటే అది చేసేస్తారా? వాళ్ళేదో ఇస్తారని. అది తప్పు గదా! చెప్పాలి మీరు. పరిపాలన అనేది రాజకీయంగా మాట్లాడండి గానీ, బూతులకి అలాంటి బట్టి పర్సనల్ విషయాల్లోకెళ్ళకండి. పర్సనల్‌గా తీసుకొని వాళ్ళ కుటుంబంలోని పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడొద్దని జెప్పి ఎవరు చెప్పాలి? ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ అవును. ప్రతినిధి. ఆ హోదాలో ఉండే అతను, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పాలి. అలా చేయకండి అని. ఇప్పుడు బాబు గారు చెప్పట్లా? అవును. తన పార్టీలో ఉండే వాళ్ళని కూడా సస్పెండ్ చేయట్లేదా? మరి నువ్వేమైపోయినవు? నువ్వు ఆ వంతు తిడతా ఉంటే, నువ్వు నిండు సభలోనే తిట్టిస్తూ ఎకిలి వేషాలు వేస్తూ నవ్విన వాడివి నువ్వు. ఇప్పుడు ఎట్లా ఇది చేస్తారు? నిన్ను ఎట్లా నమ్మి ఓట్లేస్తారు? ఇప్పుడన్నా 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్షన్స్‌కి 8 సీట్లే. ఓకే. ఆ! అది కరెక్ట్ కాదది. ఎవరినో ఒకరిని తిట్టిస్తూ మనం నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాం. అది కరెక్ట్ కాదది. ప్రజలంతా చూస్తా ఉన్నారు గదా! ఏమో 40 మెంబర్స్ నీకు 40% ఓటింగ్ ఉంది. మిగతా 60% మందిని కూడా నువ్వు మెప్పించుకొని నీకు ఓటు వేపించుకోవాలి అనంటే నీ వే ఆఫ్ బిహేవియర్ టాకింగ్ బాగుండాలి గదా! ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సీఎం హోదాకెళ్ళాలి అనుకుంటే, ఏదో నీ టైం బావుండో లేకపోతే ఒక్క అవకాశం ఇయ్యి అంటే నీకు ముఖ్యమంత్రిని జేశారు. ముఖ్యమంత్రిని జేసినందుకు నువ్వేం జేసినవు? ఇది జేసినవు.